హై ఫ్రెండ్స్, లాస్ట్ వీడియోస్లో మనం వచ్చేసి రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ అకౌంటు అలాగే బ్యాలెన్స్ షీట్కి ప్రిపేర్ చేయడానికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు బ్యాలెన్స్ షీట్ అంటే లాస్ట్ ఇయర్ బ్యాలెన్స్ షీట్ని ప్రిపేర్ చేసి అలాగే కరెంట్ ఇయర్ బ్యాలెన్స్ షీట్ని ప్రిపేర్ చేయడం అనేది తెలుసుకున్నాము. అదేవిధంగా బ్యాలెన్స్ షీట్ అనేది డైరెక్ట్ ప్రాబ్లంలో వచ్చినప్పుడు అలాగే రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ని యూజ్ చేసుకొని కరెంట్ ఇయర్కి ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ అలాగే బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేయడం కూడా తెలుసుకున్నాము. అయితే మనకి ఇక్కడ బ్యాలెన్స్ షీట్ ఇవ్వకుండా ఇంకొక మోడల్ అనేది ఉంది. ఇలాంటి మోడల్స్ అనేది పబ్లిక్ ఎగ్జామ్స్లో బాగా మనకు కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటాయి. మనకు కన్ఫ్యూజ్ కాకుండా ఉండాలని ఈ వీడియోలో అంటే ఈ క్లాస్లో నేను చెప్పడం జరుగుతుంది. ఎక్కడ ఈ వీడియోని స్కిప్ చేయొద్దండి, ఎందుకంటే నేను స్కిప్ చేసినట్లయితే అక్కడక్కడ ఇన్ఫర్మేషన్ అని చెప్తుంటాను, ఎలా వేయాలి ఏంటి అనేది సింపుల్ ట్రిక్స్ అనేది చెప్పేస్తూ ఉంటాను, మీరు మిస్ అయిపోతారు. ఒకసారి చూసుకుంటే ఫ్రమ్ ది ఫాలోయింగ్ రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్ అదర్ ఇన్ఫర్మేషన్ ప్రిపేర్ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ అండ్ బ్యాలెన్స్ షీట్ ఆఫ్ వివేకానంద కల్చరల్ సొసైటీ ఫర్ ది ఇయర్ ఎండింగ్ 31/3/2010. అంటే కింద ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అనేది ఒక వివేకానంద కల్చరల్ సొసైటీకి సంబంధించింది. దాన్ని ఇచ్చిన డేటాలు వాళ్ళు ఇచ్చిన డేటాను బేస్ చేసుకొని ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ అలాగే బ్యాలెన్స్ షీట్ అని ప్రిపేర్ చేయమని చెప్తూ ఉన్నారు. అసలు డేటా ఏమేమి ఇచ్చారో ఒకసారి చెక్ చేసుకుందాము. మనకు వచ్చేసి రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్ అనేది ఖచ్చితంగా మనకి నాన్ ట్రేడింగ్ అకౌంట్స్లో ఇస్తూ ఉంటారు. కాబట్టి రిసిప్ట్స్ ఇటువైపు, క్రెడిట్ పేమెంట్స్ అనేది ఇటువైపు వేసుకుంటాము. మన బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ అంటే ఓపెనింగ్ బ్యాలెన్స్ వచ్చేసి 5,000, అలాగే సబ్స్క్రిప్షన్ 20,000, సేల్ ఆఫ్ ఫర్నిచర్ అనేది సమ్ అమౌంట్ అనేది ఉంది, ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్స్ అనేది ఇవ్వడం జరిగింది రిసిప్ట్స్ వైపున. ఇప్పుడు మనం పేమెంట్స్ వైపున చూసుకునేటప్పటికీ శాలరీస్ అలాగే స్టేషనరీ అంటే రెంట్ అండ్ ట్యాప్స్కి సంబంధించి అలాగే మిషనరీ వచ్చేసి ఇక్కడ పర్చేజ్ జరిగింది. పర్చేజ్ చేశారంట ఎప్పుడంటే 1/10/2009, అంటే ఇది 2009 అంటే సంబంధించింది. ఇది పర్చేజ్ చేశారు. ఒకసారి మీరు గమనించుకునేటప్పటికీ ఇది ఫైనాన్షియల్ ఇయర్ అనేది ఫాలో అవుతున్నారు. అంటే 3 అంటే మార్చ్ ఎండింగ్ ఉంది కాబట్టి ఫైనాన్షియల్ ఇయర్ అనేది ఫాలో అవుతున్నారు. నెక్స్ట్ పాయింట్ ఇక్కడ చూసుకుందాము. గవర్నమెంట్ బాండ్స్ అనేవి మనకి అసెట్గా ఉంటాయి కాబట్టి ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్లో రావండి. అవి వచ్చేసి మనకి డైరెక్ట్ బ్యాలెన్స్ షీట్లు అనేది అసెట్స్ వైపు చూపించుకుంటాము. అలాగే బ్యాలెన్స్కి యాడ్ డౌన్ చేశారు, అంటే ముగింపు అంటారు కదా, ముగింపు ఇక్కడ చేస్తే 3,000. ఇది మనకి ఇచ్చిన రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్ యొక్క ఇన్ఫర్మేషను. అలాగే అదర్ అంటే అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఏమైనా ఇచ్చారో ఒకసారి చెక్ చేసుకుందాము. ఏమి ఇచ్చారు ఏంటి అన్నది. ప్రొవైడ్ డిప్రిషియేషన్ ఆన్ మిషనరీ 10%, అంటే మిషనరీ మీద 10% డిప్రిషియేషన్ అనేది పెట్టమన్నారు. ఎలా చేయాలి ఏంటి అనేది ప్రాబ్లంలోకి వెళ్ళిన తర్వాత మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి బుక్ వాల్యూ ఆఫ్ ది ఫర్నిచర్, అంటే బుక్ వాల్యూ అంటే ఫర్నిచర్ యొక్క బుక్ వాల్యూ ఎంత ఉందంటే 1,500 అనేది ఉందని ఇక్కడ చెప్తూ ఉన్నారు. తర్వాత ఒక లెడ్జర్ స్టేట్మెంట్ ఇచ్చేసారు. లెడ్జర్లో మనకి ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరిగింది. దీన్ని బేస్ చేసుకొని మన బ్యాలెన్స్ షీట్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. బ్యాలెన్స్ షీట్ ఎలా ప్రిపేర్ చేస్తారు ఏంటి అనేది అంటే మీకు ఇప్పటికే కొన్ని వర్డ్స్ అనేవి రిపీటెడ్గా వింటూ ఉన్నారు కాబట్టి క్లాసెస్లో మీకు ఐడియా ఉంటుంది. అవుట్ స్టాండింగ్ సబ్స్క్రిప్షన్స్ కానివ్వండి, తర్వాత స్టేషనరీస్, ఇన్వెస్ట్మెంట్స్, ఇలాంటివన్నీ ఒకసారి చూసుకుందాము. ఎలా ఏంటి ఈ ప్రాబ్లం ఇచ్చినప్పుడు ఎలా చేయాలి ఏంటి అనేది. అవుట్ స్టాండింగ్ సబ్స్క్రిప్షన్స్ అనేవి 3,000 అలాగే 5,000 ఇచ్చారు. ఇక్కడ గమనించినట్లయితే 1/4/2009, 31/3/2010 అన్నారు. ఇది క్లోజింగ్, ఇది ఓపెనింగ్. ఈ ఇయర్ 2010కి క్లోజింగ్ చేస్తుంది కాబట్టి ఆ ఇయర్ మొత్తం జరిగింది ఫైనాన్షియల్ ఇయర్ అక్కడి నుంచి ఇక్కడ వరకు కాబట్టి ఇది ఓపెనింగ్, ఇది క్లోజింగ్ అన్నారు. అయితే నేనేం చెప్తున్నానంటే దీన్ని ఓపెనింగ్గా గుర్తుపెట్టుకోవచ్చు, లాస్ట్ ఇయర్ యొక్క వాల్యూగా గుర్తుపెట్టుకోండి. లాస్ట్ ఇయర్ అమౌంట్ అనుకోండి. ఈ ఇయర్కి ఓపెనింగ్ అంటే లాస్ట్ ఇయర్కి ఎట్టో క్లోజింగ్ అవుతుంది కదా, దాని క్లోజింగ్ అని అనుకోండి. ఎందుకంటే ఈ ఓపెనింగ్ క్లోజింగ్ అనేది కొంచెం కన్ఫ్యూజ్ చేస్తాయి మీకు. అదే క్లోజింగ్ అంటే క్లారిటీగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి సబ్స్క్రిప్షన్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్లో వచ్చేసి 1,800 ఇవ్వడం జరిగింది. అలాగే స్టాక్ ఆఫ్ స్టేషనరీ 1,100 అలాగే 200 ఇవ్వడం జరిగింది. ఇంట్రెస్ట్ రిసీవబుల్ అనే ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి 2,500 అలాగే 1,500 అనేది ఇవ్వడం జరిగింది. అవుట్ స్టాండింగ్ శాలరీస్ వచ్చి 1,500, 1,000 అనేది ఇవ్వడం జరిగింది. అలాగే లాస్ట్ ఇయర్ కరెంట్ ఇయర్కి సేమ్ అనేది అమౌంట్ ఉంది. ఇన్వెస్ట్మెంట్ అనేది 1 lakh అనేది అమౌంట్ ఉంది. మనం ప్రాబ్లంలోకి వెళ్ళేసి ఎలా వేయాలి ఏంటి అనేది ఒకసారి చెక్ చేసుకుందాము. ఇక్కడ కింద వాల్యూస్ ఉంటాయి. ఆ వాల్యూస్ అనేవి మీకు అంత ఫెయిర్గా ఉండవు. నేను కొంచెం ప్రాక్టీస్ చేసి వేసాను కదా, అక్కడ రాసి పెట్టుకున్నాను. మీరు దాన్ని చూసి అంటే ప్రాక్టీస్ చేయొద్దు. మీరు డైరెక్ట్ వీడియోలోకి వచ్చిన తర్వాత మీకు అర్థమవుతుంది. ఇక్కడ మన ప్రాబ్లంలో వచ్చి చూసుకునేటప్పటికీ మనకి ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. దానికోసం వచ్చేసి ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ ఆఫ్
వివేకానంద కల్చరల్ సొసైటీ ఫర్ ది ఇయర్ ఎండింగ్ 31/3/2010 అనేది ప్రిపేర్ చేస్తున్నాము. అకౌంట్ కాబట్టి మనం ప్రిపేర్ చేసేది అకౌంట్స్ కాబట్టి మనం డిఆర్సిఆర్లు ఖచ్చితంగా మెయింటైన్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి డిఆర్సిఆర్లు అలాగే పర్టికల్ కొట్టడం అనేది వన్ ఆఫ్ ది రూలు. ఇలా కొడితేనే మనకి మార్క్స్ అనేది వేస్తూ ఉంటారు. మనకి ఇలా ఇవి కొట్టినందుకు కూడా మార్క్స్ అనేవి ఉంటాయి. మీకు తెలిసిందే కామర్స్ స్టూడెంట్స్ అయితే మనం డైరెక్ట్ ప్రాబ్లంలోకి వెళ్ళిపోతాము. ఇంకేంటి అండి మనం ప్రతిసారి చేసేది ఏంటి, ఇన్కమ్స్ అనేది ముందుగా వేసుకొని తర్వాత ఎక్స్పెండిచర్స్ అనేది వేసుకుంటాము. మన ఇన్కమ్స్లో వచ్చేసి సబ్స్క్రిప్షన్స్ 20,000 ఉంది. 20,000 ఒకసారి చూసుకునేటప్పటికి నేను ఈ పీడిఎఫ్స్ క్వశ్చన్స్ పీడిఎఫ్ ప్రతి వీడియోలో కింద డిస్క్రిప్షన్లో పెడతాను కదా, డౌన్లోడ్ చేసుకుని చూసుకోండి. ఇది 15వ నెంబర్ అండి. ఇది క్వశ్చన్ 20,000 అండి. అలాగే లాస్ట్ ఇయర్కి సంబంధించినవి 3,000 ఉన్నాయి. లాస్ట్ ఇయర్ 3,000 ఎక్కడ ఉన్నాయి బ్రో అంటారు. ఇక్కడ ఉంటాయి చూడండి. ఇది ఓపెనింగ్ కదా, అంటే లాస్ట్ ఇయర్కి సంబంధించింది. లాస్ట్ ఇయర్ మనకు వచ్చింది ఏమైనా ఉంటే అండ్ అవుట్ స్టాండింగ్ ఏమైనా ఉన్నట్లయితే వాటిని మనం లెస్ చేస్తాం కదా, ప్రతి వీడియోలో చూస్తూనే ఉన్నాం. లెస్ చేసినట్లయితే 17,000 అనేది రావడం జరుగుతుంది. కరెంట్ ఇయర్ అమౌంట్ని యాడ్ చేసాము 5,000ని. ఇదిగో చూడండి 5,000ని యాడ్ చేసాము. అలాగే లాస్ట్ ఇయర్ అడ్వాన్స్ని మనం యాడ్ చేసుకోవాలి. ఇది ఈ పాయింట్ కోసం ఈ వీడియో సగం చెప్పడానికి రీజను. కరెంట్ ఇయర్ అడ్వాన్స్ని మనం లెస్ చేయాలి. లాస్ట్ ఇయర్ అడ్వాన్స్ ఏమైనా ఉన్నట్లయితే అవి వచ్చినట్లయితే మనం యాడ్ చేసుకోవాలి. ఈ ఇయర్కి చూసుకోండి, ఇక్కడ 1000 ఉంది కదా, ఇది లాస్ట్ ఇయర్ది, ఇది కరెంట్ ఇయర్ది. లాస్ట్ ఇయర్ అడ్వాన్స్ ఉంది కదా, దాన్ని యాడ్ చేసుకున్నాము. 23,000 అయింది. కరెంట్ ఇయర్ అడ్వాన్స్ని మనం లెస్ చేస్తాము. లెస్ చేసినట్లయితే మనకి 22,200 అనేది రావడం జరుగుతుంది. ఇది వచ్చేసి సబ్స్క్రిప్షన్ సరిపోయిందండి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంకా సేల్ ఆఫ్ ఫర్నిచర్ వచ్చేసి మనం చూద్దాము ముందు, తర్వాత దానికి అడ్జస్ట్మెంట్ ఉంది కాబట్టి నెక్స్ట్ చేద్దాము. ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఈ పాయింట్ చూద్దాము. ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ మీద మనకి 10,000 అనేది రావడం జరిగింది. ఆ 10,000 అనేది ఇక్కడ ఇస్తాము. ఏంటి అనేది ఒకసారి చూసుకుంటే ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి 10,000 అనేది ఉంది. లాస్ట్ ఇయర్ అమౌంట్ అనేది ఉంది గమనించినట్లయితే. ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్స్ మీద 5,000 2,500 అనేది లాస్ట్ ఇయర్ ఉంది కాబట్టి దాన్ని లెస్ చేస్తాము. లెస్ చేస్తే మనకి 7,500 అని రావడం జరుగుతుంది. కరెంట్ ఇయర్ అమౌంట్ని యాడ్ చేస్తాం ప్రతి దాంట్లో. మనకి అడ్జస్ట్మెంట్లో కరెంట్ ఇయర్ సంబంధించింది 1,500 అనేది ఉంది. 1,500ని మనం యాడ్ చేసాము. 1,500 యాడ్ చేస్తే 9,000 అవుతుంది. ఇంట్రెస్ట్ అండి, ఇది ఇంట్రెస్ట్కి సంబంధించింది. ఇన్వెస్ట్మెంట్ పూర్తిగా ఇన్వెస్ట్మెంట్ కాదు, ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ మీద మనకు వచ్చింది ఇది. లాస్ట్ ఇయర్లో రావాల్సింది ఇది, కరెంట్ ఇయర్కి వచ్చింది ఇది. ఓకేనా, అది కూడా చూసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూసుకున్నారు కదా, సేల్ ఆఫ్ ఫర్నిచర్ అని చెప్పుకున్నాము. అది 2,000కి సేల్ చేసాము. మనకి బుక్ వాల్యూ వచ్చేసి 1,500 ఉంది. 1,500 ఉందంటే మనకి అది ప్రాఫిట్ వచ్చింది కాబట్టి ఇన్కమ్ వైపున బై ప్రాఫిట్ ఆన్ సేల్ ఆఫ్ ఫర్నిచర్ అనే కాదు, మనం ఏదైనా అసెట్ అమ్మినప్పుడు మనకి అది దాని వాల్యూ కన్నా ఎక్కువ అమ్మినట్లయితే మన ఇన్కమ్ వైపు చూపించుకుంటాము. తక్కువ అమ్మితే మనం ఎక్స్పెండిచర్ వైపున చూపించుకోవడం జరుగుతూ ఉంటుంది. అది గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ అదే క్యాలిక్యులేషన్ 2,000 1,500ని మనం లెస్ చేసినట్లయితే 500 అనేది రావడం జరిగింది. దాన్ని మనం ఇన్కంలో చూపించుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి ఎక్స్పెండిచర్ కిందకి మనకి సేమ్ అండి. ఇవి రిసిప్ట్స్ అని ఇన్కంలో వస్తాయి, పేమెంట్స్ అని ఎక్స్పెండిచర్లో వస్తాయి కాబట్టి శాలరీస్ వచ్చేసి అడ్జస్ట్మెంట్ ఉందా, శాలరీస్కి సంబంధించిన అడ్జస్ట్మెంట్ అనేది కింద ఉందండి. ఈ సేమ్ అంతే. లాస్ట్ ఇయర్ దాన్ని మనం లెస్ చేస్తాము, కరెంట్ ఇయర్ దాన్ని యాడ్ చేస్తాము. యాడ్ చేసిన అమౌంట్ అనేది ఇక్కడ మనం వేసుకోవడం జరిగింది. మనకి 11,500 అని రావడం జరిగింది. ఇప్పుడు స్టేషనరీ అనేది అసెట్ కాబట్టి అసెట్ మనకి ఓపెనింగ్ ఉంటే యాడ్ చేసుకుంటాము, క్లోజింగ్ ఉంటే లెస్ చేస్తాము. అది గుర్తుపెట్టుకోవాలి. మనకి స్టేషనరీ అనేది 1,000 అనేది ఉంది. ఇక్కడ స్టేషనరీకి సంబంధించిన స్టాక్ అనేది ఓపెనింగ్ అంటే క్లోజింగ్ వచ్చి 100 ఉంది. కరెంట్ ఇయర్కి సంబంధించి 200. ఓపెనింగ్ మనకి 100 ఉంది కాబట్టి దాన్ని యాడ్ చేసుకుంటాము, 1,100 అవుతుంది. తర్వాత క్లోజింగ్ ఉంది కదా, క్లోజింగ్ లెస్ చేసినట్లయితే 900 అవుతుంది. మీరు గమనించుకోవాలి, అసెట్స్ విషయంలో ఓపెనింగ్ ఉన్నట్లయితే యాడ్ చేసుకోవాలి, క్లోజింగ్ ఉన్నట్లయితే లెస్ చేయాలి ఆ వాల్యూకి. అలాగే ట్యాక్సెస్ అండ్ రెంట్ అండ్ ట్యాప్స్ అండి 4,000. దానికి అడ్జస్ట్మెంట్స్ ఏం లేవు. 4,000 అనేది డైరెక్ట్ వేసేసుకుంటున్నాము. తర్వాత వాళ్ళు మనకి ఇక్కడ మిషనరీ అనేది డైరెక్ట్ అనేది ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్లో రాదు. దాని మీద వచ్చే డిప్రిషియేషన్స్ కానివ్వండి, క్యాలిక్యులేషన్స్ అనేది మనకి చేస్తాము. డిప్రిషియేషన్ చేయమన్నారు 10%, అంటే 7,000 మీద 10%. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు 6 months అయి ఉన్నాయి. 6 monthsలో కొన్నారు కాబట్టి అటు 6 months యూజ్ చేసాం. అక్టోబర్ నుంచి మార్చ్ వరకు 6 months ఉంటుంది. 6 months యూజ్ చేసాం కాబట్టి ఆ 6 monthsకి మనం డిప్రిషియేషన్ చేయాలి. ఇప్పుడు మీకు ఎలా చెప్పాలంటే 7,000 అనేది మిషన్ వాల్యూ,
10% అనేది ప్రతి ఇయర్ దాని మీద వచ్చే డిప్రిషియేషను. మనం ఇలా 10% కట్టినట్లయితే 700 అని రావడం జరుగుతుంది. 700 అంటే 12 months యూజ్ చేసిన దానికి వేస్తాము. కాకపోతే ఇక్కడ మనం పర్చేజ్ చేసింది మాత్రం 1/10/2009కి పర్చేజ్ చేసాం. అంటే మనం స్టార్ట్ అయిన అంటే ఫైనాన్షియల్ స్టార్ట్ అయిన 6 months తర్వాత కొన్నాము. 6 months యూజ్ చేసాము. అంటే 6 monthsకే యూజ్ చేసాం కాబట్టి ఆ 6 monthsకే మనం డిప్రిషియేషన్ చేస్తాం. అదే 7,000 ఇంటూ 10/100 ఇంటూ 6/12. 12 అంటే ఇక్కడ 12 months, 6 monthsకి యూజ్ చేసాం కాబట్టి 350 రూపీస్ అనేది రావడం జరిగింది. మొత్తం ఇక్కడ అంతా క్యాల్కులేట్ చేసుకున్నట్లయితే మనకి ఇన్కమ్ అనేది ఎక్కువ ఉంటుంది, ఎక్స్పెండిచర్ తక్కువ ఉంటుంది. 31,700 అనేది ఇన్కమ్ అనేది ఉంది. ఎక్స్పెండిచర్ మొత్తం టోటల్ మనకి వచ్చేసి 16,750 అనేది ఉంది టోటల్. మనం దాన్ని 31,750లోంచి 700లోంచి తీసేసినట్లయితే 17,950 అనేది రావడం జరుగుతుంది. ఇది మనకి సర్ప్లస్ అండి. అంటే ఇన్కమ్ అనేది ఎక్కువగా ఉంది కాబట్టి సర్ప్లస్, తక్కువ ఉంటే డెఫిసిట్ అది ఇటువైపు వస్తుంది. మీకు తెలిసిన విషయమే. మనం బ్యాలెన్స్ షీట్ అనేది ప్రిపేర్ చేయాలి. ఓల్డ్ బ్యాలెన్స్ షీట్ అంటే మనకి ప్రీవియస్ ఇయర్ ఓల్డ్ బ్యాలెన్స్ షీట్ అని తెలియదు కాబట్టి దాన్ని ప్రిపేర్ చేస్తున్నాము. అందులో వచ్చే పార్ట్గా అంశాలు ఏమి ఉన్నాయో ఒకసారి చెక్ చేసుకోండి. మనకి ఇక్కడ ఓపెనింగ్ అంటే అక్కడ క్లోజింగ్ కదా, క్లోజింగ్ అంటే వీళ్ళకి ఇక్కడ అమౌంట్ అనేది వస్తుంది. ఇది క్లోజింగ్ కదా, లాస్ట్ ఇయర్ క్లోజింగ్. ఇది క్యాష్ అంటే బ్యాలెన్స్ బ్రాడ్ అని చెప్పాము, ఇక్కడ క్యాష్ అని రాసేసాను. బ్యాంక్ అన్నా రాసుకోవచ్చు మీరు. 5,000 రాసేసాము. మన ఫర్నిచర్ వచ్చేసి 1,500 ఉంది. 1,500 ఇక్కడ రాసేసుకున్నాము. అవుట్ స్టాండింగ్ సబ్స్క్రిప్షన్స్ అనేది ఉన్నది కదా, ఇక్కడ లాస్ట్ ఇయర్కి సంబంధించింది కాబట్టి క్లోజింగ్కి సంబంధించింది. ఆ అంశాలని ఇక్కడ తీసుకుని వచ్చేసుకుంటాము. స్టేషనరీ ఇక్కడ ఏవైతే లాస్ట్ ఇయర్లో ఉన్నాయో అవి తీసుకొచ్చేసి ఇక్కడ రాసుకుంటున్నామండి. అంతకు మించి ఏమీ లేదు. అయితే అడ్వాన్స్లు ఏమైనా వచ్చినట్లయితే లాస్ట్ ఇయర్ అడ్వాన్స్ అనేది ఖచ్చితంగా మనం లైబిలిటీస్ వైపుని చూపించుకుంటాం కాబట్టి ఈ లైబిలిటీస్ అడ్వాన్సెస్ మాత్రమే, ఈ 1,000 రూపీస్ మాత్రమే మనకి ఇటువైపు చూపిస్తూ ఉంటాయి. అలాగే శాలరీస్ కూడా మనం చూపించుకోవాల్సి ఉంటుంది. ఈ 1,500 కూడా మొత్తం టోటల్ చేసినట్లయితే మనకి 1,12,100 అని రావడం జరుగుతుంది. మనకి ఈ దీంతో డిప్రిషియేషన్ సబ్ట్రాక్షన్ చేసినట్లయితే తీసేసినట్లయితే మనకి 1,09,600 అనేది క్యాపిటల్ ఫండ్ అనేది వచ్చేసింది. క్యాపిటల్ ఫండ్ ఎందుకంటే క్యాపిటల్ ఫండ్ తెలిసినట్లయితేనే కొత్త బ్యాలెన్స్ అనేది తెలుసుకోవచ్చు. కొత్త బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేసేటప్పుడు దాని యొక్క మన దగ్గర ఉన్న అసెట్స్ యొక్క వాల్యూ అని తెలుసుకోవడానికి క్యాపిటల్ ఫండ్ అనేది చాలా యూజ్ అవుతుంది. ఎఫిషియన్సీగా అంటే కరెక్ట్గా వస్తుంది. కొత్త బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేయడానికి ఒకసారి చూసుకుందాము. మనకి క్యాష్ బ్యాలెన్స్ ఇది ఇచ్చేసి మనకి 2009 ఇది 10కి సారీ అండి 10కి కాదు, మనం క్లోజింగ్ కాదు ప్రిపేర్ చేస్తున్నాం. క్లోజింగ్కి వచ్చేసి నేను అంతేనండి మీకు చెప్తున్నాను, అలా టైప్ చేస్తూ ఉన్నాను. ఓకేనా, మీకు వెంటనే వీడియోస్ క్లాసెస్ అన్ని చేస్తూ ఉన్నాను. ఒకే సీటింగ్లో అన్ని క్లాసెస్ చెప్పేస్తున్నాను కాబట్టి కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలి. మనకి క్యాష్ మనం ప్రాబ్లం చూసినట్లయితే క్యాష్ అనేది మనకి ఎక్కడుందో ఒకసారి గమనించండి. ఇది క్లోజింగ్ అయితే ఏదైతే ఉందో అది మనకి ఇక్కడ కరెంట్ ఇయర్కి క్యాష్ కదా, ఆ క్యాష్ అమౌంట్ అని చూపించుకున్నాము. మిషనరీ అనేది మనకి అసెట్ కాబట్టి ముందు పైనుంచి వస్తున్నాము. ఇవి ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్లో వస్తే మనకి ఇది అసెట్ అవుతుంది. తర్వాత ఇది వస్తుంది. మనకి మిషనరీ వాల్యూ వచ్చేసి 7,000, దానికి డిప్రిషియేషన్ చేసాం కదా 350 అనేది, మనం 350 లెస్ చేసేసినట్లయితే 6,650 అనేది మనకి మిషనరీ వాల్యూ అనేది రావడం జరుగుతుంది కరెంట్ ఇయర్ అంటే ఆ ఇయర్ 2010కి క్లోజింగ్కి. అలాగే గవర్నమెంట్ బాండ్స్ 10,000 అనేది అలాగే వేసేసుకుంటాము. నెక్స్ట్ మనం ప్రీవియస్ ఇయర్ బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేసేటప్పుడు ఎలా అయితే ఫాలో అయ్యామో ఇది అలానే ఇక్కడ ఏవైతే వస్తున్నాయో అవన్నీ ఇక్కడ అవుట్ స్టాండింగ్ కానివ్వండి, అడ్వాన్స్లో వచ్చినవన్నీ అడ్వాన్సు, అలాగే ఇంట్రెస్ట్ ఏమైనా రిసీవ్ చేసుకున్నవి శాలరీస్ అలాంటివి మనకి ఇటువైపు వస్తాయి, అది చెప్తాను. అవుట్ స్టాండింగ్ 5,000, అలాగే స్టేషనరీ 200 ఇయర్కి సంబంధించినవి. ఇంట్రెస్ట్ రిసీవబుల్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ వచ్చేసి 1,500. ఇన్వెస్ట్మెంట్స్ అనేది మనం ఎక్కడ టచ్ చేయలేదండి. ఈ ఇన్వెస్ట్మెంట్స్ ఎలా వచ్చాయో అలానే మన బుక్స్లో అనేది మెన్షన్ చేస్తూ జరుగుతుంది. అలాగే అడ్వాన్స్ సబ్స్క్రిప్షన్స్ వచ్చేసి మనం ఇప్పుడు గమనించుకున్నప్పటికీ అడ్వాన్స్గా వచ్చింది కాబట్టి దాన్ని మనకి లైబిలిటీస్ వైపు చూపిస్తాము. శాలరీస్ కూడా ఇటువైపే చూపించడం జరుగుతుంది. శాలరీస్ 1,000 రూపీస్ మనం ఇటువైపు చూపించడం జరుగుతుంది. క్యాపిటల్ ఫండ్ మనం ఇప్పుడు ఫౌండ్ అవుట్ చేసాం కాబట్టి ఆ ఫౌండ్ అవుట్ చేసింది ఇక్కడ వేసుకున్నాము. మనకి ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్లో మనకు సర్ప్లస్ వచ్చింది కాబట్టి యాడ్ చేస్తున్నాము. డెఫిసిట్ వచ్చినట్టయితే లెస్ చేస్తాము. ఇందులోంచి నేను యాడ్ చేస్తున్నాను కాబట్టి నేను ఇక్కడ క్యాలిక్యులేట్ చేసి యాడ్ చేసినా అదే వాల్యూ వస్తుంది. క్యాలిక్యులేట్ చేయకపోయినా
అదే వాల్యూ వస్తుందని దీన్ని డైరెక్ట్ అనేది అవుటర్ కాలంలో అనేది వేసాను. మీకు డెఫిసిట్ వచ్చినప్పుడు ఒకసారి చెప్తాను, ఇలా క్యాలిక్యులేట్ చేసి వేసుకుంటే మంచిది. మొత్తం టోటల్ చేసినట్లయితే మనకి 1,26,350 అనేది రావడం జరిగింది. ఒకసారి చూసుకోవచ్చు. నేను నోట్తో ఏం చెప్పట్లేదు, డైరెక్ట్ మీకు క్యాలిక్యులేషన్స్ ఇదిగోండి, డైరెక్ట్ ఇక్కడ ఏదైతే క్యాలిక్యులేట్ ఆల్ సెలెక్ట్ చేస్తున్నామో మనకి ఇది వచ్చేస్తుంది క్యాలిక్యులేషన్ అనేది. ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఎక్కడైనా ఏదైనా డౌట్స్ వచ్చినట్లయితే లేదా నా ఎక్స్ప్లెనేషన్లో ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే మార్చుకుని అడ్వాన్స్ ఏమైనా ఇస్తారనుకుంటే ఇవ్వండి. ఎందుకంటే నేను బ్యాక్ టు బ్యాక్ వీడియో చేస్తున్నాను, కొంచెం ఇబ్బందిగా ఉండొచ్చు మీకు కూడాను. ఈ వీడియోలో అంతే. జై హింద్, జై భారత్.